క్రికెట్‌లో ఏం జరిగినా సరే దానికి ధోనితో లింక్ పెట్టి తలా ఫర్ ఎ రీజన్ అంటుంటారు సీఎస్‌కే ఫ్యాన్స్. ఇప్పుడు టీమిండియా నుంచి రుతురాజ్ గైక్వాడ్‌ను తప్పించడం వెనుక కూడా తలా ఫర్ ఎ రీజన్ అని అంటున్నారు. ఎందుకంటే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. శ్రీలంకతో టీ20 వన్డేల సిరీస్ల కోసం నిన్న టీమిండియా జట్టును ప్రకటించారు. అందులో రుతురాజ్ గైక్వాడ్ పేరు లేదు. రుతురాజ్ ఈ మధ్యకాలంలో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదేమో, అందుకే తీసేశారేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే జింబాబ్వేతో జరిగిన సిరీస్లో 3 ఇన్నింగ్స్లో సుమారు 120 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మల కేవలం ఓపెనింగ్లోనే ఆడే రకం కాదు. ఓపెనింగ్, 1 డౌన్, 2nd డౌన్ ఎలా ఏ ప్లేస్లో అయినా ఆడగలడు. అయినప్పటికీ రుతురాజ్ను తీసేశారు. కానీ జింబాబ్వే సిరీస్లో ఏమాత్రం ప్రభావం చూపని రియాన్ పరాగ్ను మాత్రం ఎంపిక చేశారు. దీంతో ఇదెక్కడి రాజకీయం అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ టీంలో స్థానం కోల్పోవడానికి ధోనిని కూడా కారణంగా చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే గౌతమ్ గంభీర్కు ధోని అంటే పడదు. చాలా సందర్భాల్లో ఆన్ గ్రౌండ్లోనూ ఆఫ్ గ్రౌండ్లోనూ గంభీర్ తన కోపాన్ని చూపించేవారు. సో ఇప్పుడు టీమ్ సెలెక్షన్ అంతా గంభీర్ చేతిలో ఉంది. రుతురాజ్ గైక్వాడ్ ఏమో ధోనికి అత్యంత ఇష్టమైన ప్లేయర్, సిఎస్కే కెప్టెన్ కూడా. సో అలాంటి వాడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి? కాంట్రాక్ట్లో లేకపోయినా పర్లేదు, కేకేఆర్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకోవడానికే ఇష్టపడతాడు కదా. జరిగింది కూడా అదే. అందుకే తలా ఫర్ ఏ రీజన్తో రుతురాజ్ టీమిండియా జట్టులో నుంచి అవుట్ అయ్యాడనే ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది.